ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, రాగి రోటీ తెలుసు, రాగి లడ్డు మాకు తెలుసు. ఈ రెండింటిని కంబైన్ చేసి ఈ రాగి రోటీ లడ్డూని తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? ఎక్కువ కాల్షియం ఉండే రాగులతో రోటీలు అయితే చాలా బాగుంటాయి. అన్ని రొట్టెల కంటే రాగి రొట్టెలే కమ్మగా ఉంటాయి. ఆ రొట్టెలు కాల్చేసరికి ఆ రుచే వేరు, ఒట్టిగా తినడానికి కూడా బాగుంటాయి. దాన్ని కాస్త వేపించి లడ్డులాగా గనక చేసుకున్నప్పుడు స్వీట్ గా ఉండి ఇంకా ఇష్టంగా తినగలుగుతారు. అందుకని పిల్లలకి భోజనానంతరం ఎదుగుదలను బాగా అందించటం కొరకు రాగి రోటీ లడ్డు కూడా చాలా బాగుంటుంది. రాగి రోటీ చేసిన లడ్లు కూడా డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. అందుకని ఎప్పుడు ఒకే రకంగా తినాలంటే మనకు వస్తా బాగోదు. కాబట్టి వెరైటీ కోసం అలాంటి అనేక లాభాలు ఇచ్చే రాగి రోటీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలప్పుడు చూడండి. రాగి డ్రై నట్స్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మొలకలు కట్టిన రాగి పిండి 1 కప్పు, పాలు 1/2 కప్పు, తేనె 1/2 కప్పు, అవిసె గింజలు 2 టేబుల్ స్పూన్లు, బాదం స్లైసెస్ 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, గుమ్మడి గింజల పప్పులు 2 టేబుల్ స్పూన్లు, పిస్తా పప్పులు 2 టేబుల్ స్పూన్లు, మేగడ 1 టేబుల్ స్పూను, యాలకు పొడి కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న దోరగా వేపించిన అవిసె గింజల్ని మిక్సీ జార్లో వేసేసి అవిసె గింజల పొడి అట్లా చేసుకుంటాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని మనం గ్రైండ్ చేసిన అవిసె గింజల పొడిని వేసేసి దానిపైన మొలకలు కట్టిన రాగి పౌడర్ వేసేసి ఈ రెండుటిని బాగా అట్లా ఉండలు లేకుండా బాగా కలిపేస్తాం. కలిపిన తర్వాత అందులో కొద్దిగా పాలు పోసేసి ముద్దలాగా చేసేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత దాన్ని ఒక చిన్న సైజు ఉండగా తీసుకుని పుల్కా కర్రతో అట్లా పల్చగా చేసేస్తాం. రేకు మీద అట్లా కాల్ చేసుకుంటాం. ఇరువైపులు అట్లా కాల్ చేస్తే క్రిస్పీగా కరకరలాడే విధంగా ఆ రాగి పుల్కాలు వస్తాయి. అలా కాల్చిన పుల్కాల్ని ఈ లడ్డు కొరకు మనం తీసుకున్న డ్రై నట్స్ అన్నిటిని ఒక చిన్న బాండి పెట్టి అందులో మేగడ వేసేసి అందులో గుమ్మడి గింజల పప్పు, అందులో పిస్తా ముక్కలు, బాదం ముక్కలు, జీడిపప్పు ముక్కలు ఇవన్నీ వేసేసి ద్వారగా వేపించేసి పక్కన పెట్టుకుంటాం. ఇక రాగి పుల్కాలు మనం చేసుకున్న వాటిని చల్లారిన తర్వాత అట్లా క్రిస్పీగా అవుతాయి కదా, వాటిని ముక్కలుగా చేసేసి మెత్తగా రవ్వలాగా చేసుకుంటాం. వేగింది కాబట్టి అట్లా రవ్వలాగా వస్తుంది అనమాట. లడ్డు పిండిని ఒక బౌల్లో తీసుకుని అందులో యాలకు పొడి, వేపించిన డ్రై నట్స్ ముక్కల్ని అందులో కలిపేసేసి తీపి కొరకు మనం తేనె ఉపయోగిస్తున్నాం. తేనె కొద్దిగా వేడి చేసేస్తే పొంగుతుంది. ఒక 2-3 నిమిషాలు 4 నిమిషాలు పాకానికి ఆ తేనె పోసేస్తాం. ఇక లడ్డు పిండి అట్లా సిద్ధం చేసుకుని మనకు కావలసిన షేపులో సైజులో డ్రై ఫ్రూట్స్ రాగి డ్రై నట్స్ లడ్డుని అలా చేసుకోవచ్చు. హై కాల్షియం హై ప్రోటీన్ లడ్డులు అనమాట. గంధం లాంటి శొంఠి పొడి మెత్తటి పౌడర్ తీసుకుని దాన్ని ఒక చిన్న గుంట గరిటలో వేసేసి చిటికెడంతా అంటే ఒక 1/2 టీ స్పూన్ అట్లా వేసి అందులో 2 స్పూన్లు 3 స్పూన్లు తేనె వేసి ఈ రెండుటిని కలిపేసి అట్లా నాకితే ఆ వికారము వామిటింగ్ లక్షణాలు బాగా తగ్గడానికి ఇది బాగా పనికొస్తుంది. ఇది ఒకటి శొంఠి తేనె కాంబినేషన్. ఇది ట్రై చేయండి. కొంతమందికి పెద్ద ఉసిరికాయ పొడి బాగా పనిచేస్తుంది. అది కూడా అందరిళ్లలో ఇప్పుడు ఉంటుంది. ఆ ఉసిరికాయ పొడి గరిటలో వేసేసుకుని దానికి 2 స్పూన్లు 3 స్పూన్లు తేనె కలిపేసి దీన్ని కూడా మీరు ఉదయం పూట కనుక నాకగలిగితే అంటే ఒకసారి ఇది కూడా ఒక అరగంట తేడాలో కూడా ఎప్పుడన్నా నాకొచ్చు. అంటే ఇట్లా నాకటం వల్ల వికారం అనేది తగ్గి నీళ్లు కానీ ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా అవకాశం వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.